సప్తగిరి ప్రసాద్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? మీ పార్టీలో కూడా సీనియర్ 3-4 సార్లు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యేల దగ్గర షాడో ఎమ్మెల్యేల పేర్లు వినపడుతుంది. అందులో వాళ్ళే రేపు మళ్ళీ పోటీ చేయబోతున్నారు. ఆ షాడో ఎమ్మెల్యేలు సీట్లు ఆశిస్తున్నారని కూడా చాలా బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సార్, ఈ షాడో ఎమ్మెల్యేల గురించి, ఎమ్మెల్యేల యొక్క నియంతృత్వం గురించి, ఎమ్మెల్యేలు ఏదో సామంత రాజులాగా ఫీల్ అయిపోయినారనే అంశం గురించి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి చెప్పి తెలుసు లేదో ఒక ఓపెన్ మీటింగ్ లోనే ఏం చెప్పారంటే, తెలుగు ఇష్టం ఇస్తే కేడర్ మీతో ఉంటుంది, ఒకవేళ టికెట్ మీతో ఉంటుంది, అంతేగాని మీతో ఉండదు అని చెప్పి క్లియర్ గా చెప్పింది బాబు గారు. నేను ఈ సందర్భంగా షాడో ఎమ్మెల్యేలో ఉన్న మాట వాసమే. ఈ చర్చ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే నాయకుడు అసమర్థుడు అవుతాడో, ఎప్పుడైతే నాయకుడు ఇన్ఎఫిషియెంట్ అవుతాడో, వినండి కేఎస్ ప్రసాద్ గారు ప్లీజ్ ఓపిక. ఎప్పుడైతే నాయకుడు ఇన్ఎఫిషియెంట్ అవుతాడో, ఎప్పుడైతే నాయకుడు అసమర్థుడు అవుతాడో షాడో ఎమ్మెల్యేలు రెచ్చిపోతారు. ఎప్పుడైతే నాయకుడికి ఎన్నికైన ప్రజాప్రతినిధికి సబ్జెక్ట్ పైన అవగాహన ఉండదో, ఎప్పుడైతే కమాండ్ ఉండదో, నాలెడ్జ్ ఉండదో, షాడో ఎమ్మెల్యేలు రెచ్చిపోతారు. ఎప్పుడైతే నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండడో షాడో ఎమ్మెల్యేలు రెచ్చిపోతారు. ప్రజలకి ఎక్కడ పని జరుగుతుందో అక్కడికి వెళ్తారండి. అవును, ఈ రోజు కిరణ్ దగ్గర పని జరుగుతుందంటే అక్కడికి పోతారు. లేదు కిరణ్ దగ్గర పని కాదు, సప్తగిరి ప్రసాద్ దగ్గర జరుగుతుందంటే సప్తగిరి ప్రసాద్ దగ్గరికి వస్తారు. లేదు సప్తగిరి కేఎస్ ప్రసాద్ దగ్గరికి పోతారు. ఇప్పుడు మా ఇద్దరి వల్ల కాలేదనుకుంటాం పని, కేఎస్ ప్రసాద్ గారి చేతిలో ఉంది, ఆయన చెప్తూ జరుగుతుంది అనుకోండి, ఆయన దగ్గర పోతారు. లేదు మా ముగ్గురు వల్ల కాదంటే బ్రహ్మనాయుడు దగ్గరికి కూడా వచ్చేస్తారు వాళ్ళు పబ్లిక్. సో ఆయన దగ్గర కాస్త మాట్లాడుకుంటే ఈజీగా పని అవుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇది ఎప్పుడు ఈ షాడో ఎమ్మెల్యేల పరిస్థితి, బ్రహ్మనాయుడు సార్ షాడో ఎమ్మెల్యేల పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, ఎన్నికైన నాయకుడు, ఎన్నికైన ప్రజాప్రతినిధి డమ్మీ అయితే, ఎగ్జాక్ట్లీ నాలెడ్జ్ లేకపోతే, ప్రజలు ఇప్పుడు ప్రజలు కష్టం వచ్చినప్పుడు ఒక నాయకుడు రిప్రజెంట్ చేశారు. ఓకే 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 సార్, సమయం లేదు. సప్తగిరి ప్రసాద్, కేఎస్ ప్రసాద్ గారు సమయం లేదు. కిరణ్ గారు మీరే చెప్పాలనుకున్నారు, ప్లీజ్ 10 seconds. బ్రహ్మనాయుడు గారు, మధు గారు ఇందాక మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యే గురించి చెప్పారు. నేనేమంటానంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు కదా, అంతా షాడో చేసింది. షాడో ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు అనుకుంటే పనిచేసే వ్యక్తి, మాకు లోకేష్ మాదిరిగా ఎవరు షాడో లేదండి. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ ఉండే షాడో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పొరపాటు పడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి, ఒక నాయకుడు మాత్రమే, పనిచేసేటువంటి వ్యక్తి నాయకుడు మాత్రమే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సబ్స్టిట్యూషన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సబ్స్టిట్యూషన్ కాదు. అతను సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక నాయకుడు మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారికి సబ్స్టిట్యూషన్ కాదు. ఈ రోజు చంద్రబాబుకి సబ్స్టిట్యూషన్ మీరు లోకేష్ సబ్స్టిట్యూషన్. ఆయన షాడో సీఎం గా పనిచేశాడు 5 సంవత్సరాలు. సమయం లేదు. మళ్ళీ ఇంకొక అంశాన్ని చర్చిద్దాం. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు సప్తగిరి ప్రసాద్ గారు, దాసరి కిరణ్ గారు, మధుసూదన్ రెడ్డి గారు.